డిడి బాలాజీ నాయక్ గారు ఒకటే మాట్లాడుతున్నారు. మేము చెప్పింది ఏంటంటే, సార్ మా సైదాపురం మండలంలో లీజు గడువు పూర్తి అయిపోయిన మైన్లన్నింటిలో కూడా 12(1) జీజీ రూల్ ప్రకారం ఆ మైన్లో ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి మీరు పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ మీరు పర్మిషన్లు ఇచ్చినందువల్ల వారు అక్రమ మైనింగ్ చేస్తూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారని మేము డీడీ గారికి చెప్తే ఒకటే అంటున్నారు వాళ్ళు, అక్రమ మైనింగ్తో నాకేం సంబంధం అమ్మా అంటున్నారు. సార్ సిద్ధి వినాయక మైన్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నా సార్ అన్నా కూడా బ్లాస్టింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నాకేం సంబంధం అంటున్నారు. అంటే డీడీ గారికి అక్రమ మైనింగ్తో సంబంధం లేదు, బ్లాస్టింగ్ చేసినా సంబంధం లేదు. కానీ ఒకటి అడుగుతుంది, నా పేరు ఎందుకు వాడుతున్నారు అని. డీడీ బాలాజీ నాయక్ గారు ఇంకేమన్నా ఉంటే చెప్తే మేము ఆ పేరే వాడుకుంటాం. కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఈ అవినీతి అధికారిని ఏమని పిలవాలి? మేము అక్రమ మైనింగ్ మీద మా ప్రజా సమస్యల పైన ఇక్కడ కూర్చి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, సైదాపురం మండలంలోని ఈ శోభారాణి మైన్, సిద్ధి వినాయక మైన్, జయలక్ష్మి మైన్, ఈ 3 మైన్ల మీద ఎన్జీటీలో కేసు కూడా నడుస్తుంది. వీళ్ళ సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి తనిఖీలు చేశారు. ఒక పక్క కేసు నడుస్తుంది, తనిఖీలు జరిగాయి. అయినా సరే అధికారి అంత కేర్లెస్గా సమాధానం చెప్తున్నాడంటే వీరికి మైనింగ్ మాఫియాతో సంబంధం ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మైనింగ్ చట్టాలు ఉండేది మైనింగ్ మాఫియాకి తొత్తులుగా పనిచేయడానికే లేదా సామాన్య ప్రజలకి అండగా నిలవడానికే? ఇదొక్కటే నేను మీడియా ముఖంగా బాలాజీ నాయక్ గారిని అడుగుతున్నా. దీనికి వారు ఏ సమాధానం ఇస్తారో చూద్దాం. మీరు చెప్పండి, మీ దగ్గర సమాధానం ఉంటే. సమాధానం లేదు కాబట్టే మా మీద ఎదురుదాడి దిగుతున్నారు. ఆ ఎదురుదాడి దిగేదేందో ఆ మైనింగ్ మాఫియా మీద మీరు మాట్లాడలేరా? మా మీద పెత్తనం వాళ్ళ మీద చెల్లించలేరా మీ పెత్తనాన్ని? ఎంతమంది ప్రజలను ఎంతమంది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తే ఆ చుట్టుపక్కన ఉండే గ్రామాల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ప్రజలే కాదు, మూగ జీవాల సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తే మీరు న్యాయం చేయాల్సిన ఒక అధికారి సంబంధం లేదని చెప్తారా? మీకు సంబంధం అంతా కూడా మైనింగ్ మాఫియాతోనే. ఈరోజు మాకు క్లియర్ కట్గా అర్థమైంది, మీ సూచనలతోనే